అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా! ఇంకా ఈరోజైతే తలస్నానం కుంకుడుగాయలతో చేద్దాం అనుకుంటున్నా. కుంకుడుగాయలతో చేస్తే కళ్ళుకి కూడా మంచిది. ఇంకా తలనొప్పి అలా కూడా పోతుంది. ఇంకా నిద్ర పట్టుతుంది కొంచెం బాగా అనేసి వేసుకున్నాను వాటర్‌లో. కొంచెం వేడి చేసి పెడితే కొంచెం బావుంటది. చల్లారాక అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తాను. ఇంకా ఇల్లు క్లీన్ చేయడానికైతే కొంచెం డెటాల్ వేస్తున్నాను. డెటాల్ అప్పుడప్పుడు వేస్తాను. లేకపోతే ఎప్పుడైనా ఫినాయిల్ ఎక్కువ వేస్తాను. ఈరోజు డెటాల్ వేద్దాం అనుకున్నా. ఇంకా పసుపు కూడా కొంచెం వేసాను ముందే. ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే ఫ్రైడే చేయకూడదు అని చాలామంది అంటుంటే విన్నాను నేను. నేనైతే ఎప్పుడు అలా అనుకోలేదు ఫ్రైడే చేయకూడదు అని. మరి ఇల్లు క్లీన్ చేయకుండా మనం పూజ ఎలా చేస్తాం చెప్పండి. ఇల్లు తులపడం అలాంటివైతే కొంచెం ఫ్రైడే, థర్స్‌డే అలా ఉంటాయి కదా కొన్ని చేయకూడదు. కానీ ఇల్లు తుడవడము అలాంటి ఫ్రైడే చేయకుంటే మరి పూజ ఎలా చేస్తాను చెప్పండి. నా ఒపీనియన్ అయితే అది అన్నీ పట్టించుకుంటూ వెళ్తే కొంచెం నెగెటివ్ థాట్సే ఎక్కువ వస్తాయండి. అయ్యో! నేను ఇలా చేయలేదే ఈరోజు. అందుకే ఇలా అయ్యింది అని అందుకే అలా అనిపిస్తదనమాట ఎవరికైనా. నాకైతే అలాగే అనిపిస్తదండి. ఎలా వీలైతే అలా మనకి టైం ఉంటే క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా టైం లేదు అంటే క్లీన్ చేయము. ఇంక ఫ్రైడే అని క్లీన్ చేయకుండా కూర్చోం కదా! ఇంకా చిన్నపిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. ఇంకా క్లీన్ చేయాల్సిందే కదా తప్పకుండా. ఇల్లు కూడా ఎంత క్లీన్‌గా ఉంటే మనకి డైలీ ఏంటంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకు కూడా. వీలైనంత వరకు మనకి ఎంత ఓపిక ఉంటే అంత. అంతే ఓపిక లేనప్పుడు ఏం లేదు. ఇంగంతే కదా! మరి అలా అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి అలా ఉంచుకోం కదా! ఎలా మనకు వీలైతే అలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా ఆ రోజు చేయకూడదు, ఈ రోజు చేయకూడదు అని ఏమి ఉండదు. ఇక ముగ్గులైతే పెట్టేసుకున్నాను ఇంట్లో. ఇక్కడ ఈశాన్య మూలైతే డైలీ పెడతాను. ఇక కలశంలో కూడా ఓన్లీ ఫ్రైడే రోజే బయట పెడతాను. ఇంక డైలీ అయితే పెట్టను. ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా! ఒక్కరోజే పెడతాను. కొంచెం పసుపు, కుంకుమ, ఇంకా గంధం అవి వేసేసి ఫ్లవర్స్ వేసేసి పెడతాను. ఇంకా పూజ కోసం పూలైతే ఈవినింగ్ నేను పాపని తీసుకొని వస్తాను కదా! అప్పుడే తెచ్చుకుంటాను. తను కూడా నాతో పాటు కోస్తుంది. తనకు అవి చాలా ఇష్టం అనమాట. పూలు కోయాలి అంటే మమ్మీ ఇంకా కోస్తాను, ఇంకా కోస్తాను అంటది. ఇంకా రెడ్‌వి అయితే తక్కువే ఉన్నాయి. వైట్‌వి అయితే వర్షానికి బాగా పూస్తున్నాయి. చాలా పెద్దగా కూడా ఉంటున్నాయి సైజులో. ఇంకా పూజ అయితే ఏం లేదండి. చాలా సింపుల్‌గానే చేసుకుంటాను. నా జుట్టు అయితే ముందు చాలా పొడవుగా ఉండేదండి. పిల్లలు పుట్టాక కూడా బాగానే ఉండేది. మా చిన్న పాప పుట్టాక తల మొత్తం ఇచ్చేసాను. దాని తర్వాత ఇంకా ఊడడం కూడా చాలా స్టార్ట్ అయ్యింది. ఇంకా 2, 3 టైమ్స్ కూడా కట్ చేశానులే. ఒత్తు అయితే చాలా తగ్గింది. జుట్టు కూడా బాగా ఊడుతుంది. అందుకోసమే కుంకుడుకాయలు అలవాటు చేసుకుంటున్నాను. షాంపూతో ఇంకా ఊడిపోతున్నాయి బాగా. ఇంక ఇక్కడైతే పాలు కొంచెం పసుపు వేసుకొని తాగుతున్నాను. గొంతుకు బాగుంటుందని. ఇంకా నా వీడియోస్ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ ఇచ్చినట్లు ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. స్టార్టింగే కదా ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.